Yeah, today's topic is the snapshot. Snapshot is nothing but a backup. Okay. Okay, sir. Why we need take backup? Why we need to take the backup? In generally, why we ఇన్ need to take కేస్ backup? అంటే ఇన్ కేస్ ఏమన్నా ఫైల్స్ కరప్ట్ అయినా లేకపోతే Yes. సిస్టమ్ ఇష్యూ వచ్చినా. In case of any disaster is there, side like system is down, hard disk పోయింది, లేదంటే సంథింగ్ ఏదైనా అప్లికేషన్ పోయింది, సంథింగ్ ఏదైనా డిజాస్టర్ జరిగినప్పుడు ఆ డేటాని రికవర్ చేసుకోవడానికి ఏం చేస్తాం? బ్యాకప్ ని క్రియేట్ చేస్తాం. అంతేనా? అవును సార్. సో ఈ బ్యాకప్ ని ఇక్కడ ఏమంటారంటే స్నాప్ షాట్ అంటారు. ఏమంటారు? స్నాప్ షాట్. మీకు వాల్యూమ్ అనేది అవైలబిలిటీ జోన్ స్పెసిఫిక్ అని చెప్పాను, కరెక్టేనా? అవును సార్. అవును సార్. ఈ స్నాప్ షాట్ అనేది రీజన్ స్పెసిఫిక్. అంటే ఒకవేళ స్నాప్ షాట్ ఒక రీజన్లో క్రియేట్ చేసావు, ముంబై రీజన్లో క్రియేట్ చేసావు, నేను ఈ స్నాప్ షాట్ని అదర్ రీజియన్లో డిప్లాయ్ చేయాలనుకున్నాను. ఐ వాంట్ టు డిప్లాయ్ ఇన్ హైదరాబాద్ రీజన్. నువ్వు చేయొచ్చు, ఆ పని చేయొచ్చు. యూ కెన్ డూ. దీంట్లో ఓకే. రీజన్ ఏమి ఉండదు. ఏ రీజన్ అయినా అప్లై చేసుకోవచ్చు. నేను బ్యాకప్ తీసుకున్నాను, ఏ రీజన్ అయినా అప్లై రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఇలా స్పెసిఫిక్ గా అవైలబిలిటీ జోన్ స్పెసిఫిక్ అలా అలా ఏమి ఉండదు ఇక్కడ దీంట్లో స్నాప్షాట్ లో. ఓకేనా? ఓకే సార్. అండర్స్టూడ్. అక్కడ ఈ పర్టికులర్ రీజియన్ లో చేశాను నేను స్నాప్షాట్, పర్టికులర్ రీజియన్ లో హైదరాబాద్ రీజియన్ లో చేశాను. దీన్ని రీస్టోర్ చేయాలనుకున్నాను. రీస్టోర్ నేను హైదరాబాద్ కాదు కదా, 33 రీజియన్స్ లో ఎక్కడైనా రీస్టోర్ చేసుకోవచ్చు. పర్టికులర్ ఓకే సార్. రీజన్ అంటే అలా రిస్ట్రిక్షన్ ఏమి ఉండదు దీంట్లో స్నాప్షాట్ లో. ఓకే సార్. ఓకే. స్నాప్షాట్ ఏదైతే తీసుకుంటున్నావో స్నాప్షాట్ 1 GB వరకు ఫ్రీ ఇస్తాడు. మిగిలిన ఆఫ్టర్ 1 GB పే చేయాలి. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఒక ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తాను. ఐ విల్ క్రియేట్ వన్ ఇన్స్టాన్స్. ఆ తర్వాత వాల్యూమ్ అటాచ్ చేస్తాను. ఏం చేస్తాను? వాల్యూమ్ అటాచ్ చేస్తాను. ఆ తర్వాత ఏం చేస్తాను? బ్యాకప్ తీసుకుంటాను. ఏదైతే వాల్యూమ్ క్రియేట్ చేశానో, దేంట్లో అయితే డేటా ఉందో ఆ వాల్యూమ్ని డిలీట్ చేస్తాను. ఏం చేస్తాను? రీడ్ చేస్తాను. డిలీట్. ఏం చేస్తాను? డిలీట్ చేస్తాను. ఏం చేస్తాను? డిలీట్ డిలీట్. చేస్తాను. ఓకే. డిలీట్ డిలీట్. చేసిన తర్వాత నేను స్నాప్షాట్ తీసి పెట్టుకున్నాను కదా, ఆ స్నాప్షాట్ నుంచి నేను రీస్టోర్ చేస్తాను. రీస్టోర్ చేస్తే యాజ్ ఓకే. యూజువల్గా నాకు డేటా వచ్చేస్తుంది. ఓకే. ఓకే సార్. ఓకేనా? సో జస్ట్ గో టు ద లాంచ్ ఓకే సార్. ఇన్స్టెన్స్. ఇది అవసరం లేదు కదా, చూడండి నేను స్పీడ్కి చెప్పేస్తాను. జస్ట్ గో టు ద ఓకే సార్. విండోస్ సిబిఎస్. మీరు ఏదైనా తీసుకోవచ్చు, నో ఇష్యూ. విండోస్ తీసుకోవచ్చు, లినక్స్ తీసుకోవచ్చు. మీకు యూట్యూబ్లో క్లాసెస్ ఉంటాయి చూసారా? యూట్యూబ్ క్లాసెస్లో మీకు ఈబిఎస్ వాల్యూమ్ చెప్తే ఎయిదర్ లీనక్సే చెప్తారు కానీ విండోస్ చెప్పరు. మాక్సిమం చూసుకోండి మీరు, విండోస్ లీనక్స్ ఎవరు చెప్పరు, రెండు కలిపి చెప్పరు. నేను రెండు చెప్తాను, విండోస్ చెప్తాను, లీనక్స్ ఓకే చెప్తాను. సార్. ఓకే సార్. ఓకేనా? ఓకే. ఓకే సార్. విండోస్ ఈబిఎస్, మైక్రోసాఫ్ట్ విండోస్, యూ కెన్ టేక్ ఎనీథింగ్. సర్వర్ 2019 అంటే 19 ఇన్స్టా స్టెప్ T2 మైక్రో. ఐ విల్ క్రియేట్ కీ పేర్ బికాజ్ ఐ డోంట్ రిమెంబర్ ద కీ పేర్ నేమ్స్, నాకు గుర్తుండవు. డిఫరెంట్ సిస్టమ్స్ క్రియేట్ చేస్తుంటాను నేను. సో ఇక్కడ ఓకే సార్. ఎస్ స్నాప్ అని ఇస్తాను. కీ పేర్ క్రియేట్ చేస్తాను. మీరు ఓకే ఓల్డ్ కీ సార్. పేర్ క్రియేట్ చేసుకున్నా. ఓకే. ఇవి స్నాప్. ఓకే సార్. సో మిగిలిన ఏం చేయాల్సిన అవసరం లేదు కదా, యాజ్ ఇట్ ఈస్ కదా. వెబ్ సర్వర్ ఇవన్నీ అలో చేయాల్సిన అవసరం లేదు కదా సెక్యూరిటీ గ్రూప్లో. ఇదేం వెబ్ సర్వర్ కాదు కదా. అవసరం. ఓకే సార్. సో నేను ఏం చేస్తాను? లాంచ్ చేస్తాను. లాంచ్ చేస్తాను. అట్ ది సేమ్ టైం ఒక వాల్యూమ్ కూడా క్రియేట్ చేస్తాను. ఏం చేస్తాను? వాల్యూమ్ వాల్యూమ్. చేస్తాను. సరే, రియల్ టైమ్ లో ఈ బ్యాకప్ అవి తీసుకోవడం అట్లాంటివన్నీ ఆటోమేట్ చేస్తారా సార్? ఆటోమేట్ చేస్తారు, సెల్ స్క్రిప్టింగ్ చేస్తారు. ఓకే సార్. ఆటోమేషన్ ఆప్షన్ ఉంటుంది దీంట్లో. ఓకే సార్. వీడే మీకు ఇస్తాడు ఆటోమేషన్ ఎలా చేయాలో, వీడియో ఆప్షన్ ఇస్తాడు మీకు.
ఈబిఎస్ లైఫ్ సైకిల్ ఉంటుంది. ఓకే సార్. ఇది అయిన తర్వాత అదే నేను చెప్తాను ఆటోమేషన్ ఎలా చేయాలని కూడా. ఓకే సార్. సో ఇక్కడ ఏం చేస్తాను, వాల్యూమ్స్కి వెళ్తాను. వాల్యూమ్ 30 GB కంటే ఎక్కువ క్రియేట్ చేయొద్దు. మీకు ఫ్రీ టైర్లో మీకు 30 GB కంటే ఎక్కువ క్రియేట్ చేస్తే మీకు అమౌంట్ పడుతుంది. ఓకే సార్. ఒకవేళ క్రియేట్ చేసి డిలీట్ చేసేయండి అప్పటికప్పుడే. ఓకే సార్. ఓకే. ఇది ఎవడో అంత ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టారు. దిస్ ద రూట్ వాల్యూమ్ తెలుసు కదా, కరెక్టేనా? ఏంటది రూట్ వాల్యూమ్. అవును సార్. సో నేనేం చేస్తాను, క్రియేట్ వాల్యూమ్. హియర్ ఐ విల్ జస్ట్ గివ్ లైక్ సార్ అది ఏ రీజన్. జోన్ లో ఉందో అవైలబిలిటీ జోనా, చూసుకోలేదు. అవైలబిలిటీ జోనా చూడండి. ఉమ్, ఏ ఉమ్, అవైలబిలిటీ జోన్లో ఉంది అది? 1Aలో ఉమ్. ఉంది. దీంట్లో ఉంది 1Aలో ఉంది. 1 year. 1 year. 1Aలో ఐ జస్ట్ గివ్ 20 GB. డిఫాల్ట్ 1Aలో ఉంది. క్రియేట్ వాల్యూ, క్రియేట్ వాల్యూ. Create one. దెన్ రిఫ్రెష్. I'll just give this name as root value. This as a volume 1. Volume 1. 1. Save here. Select on the volume, attach the value. Attach the value. Which instance? Volume. This instance now, attach the value. Okay, na? Okay, sir. Again, go to the instance here. Select here. Right click. Connect. RDP client. Get password. Put key. Snap. Decrypt. Save. Remote desktop. Click on remote desktop. Connect. Paste. There. Paste. Okay. How to add the disk? Go to the disk management.msc. Disk management.msc. .ms. Go to run. Type disk. Type disk mgmt disk mgmt dot msc dot msc. MSc. Enter. Takes time because RAM is very less. తర్వాత ఏం చేయాలి, డిస్క్ మీద రైట్ క్లిక్ చేసి Online. make it online. Initial. Just like this. GPT. తర్వాత రైట్ క్లిక్, సింపుల్ వాల్యూ. New simple one. Next. Next. Then go to the disk by typing Windows Explorer, Windows C. అంటే విండోస్ నార్మల్ కంప్యూటర్లో పనిచేస్తే అన్ని కమాండ్స్ పనిచేస్తాయి. ఇక్కడ నార్మల్ ఈ కంప్యూటర్లో ఏ కమాండ్స్ పనిచేస్తాయో అవన్నీ పనిచేస్తాయి. డోంట్ బి Okay, కన్ఫ్యూజ్. sir. ఇక్కడ వేరే ఏం ఉండవు. ఎగ్జాక్ట్ గా మీ Okay, sir. కంప్యూటర్లో ఏ ఉంటుందో కమాండ్ ప్రాంప్ట్ ఏ ఉంటుందో సేమ్ అవే కమాండ్స్ పనిచేస్తాయి. ఓకే. Okay, sir. సో ఈ డిస్క్ ఉంది కదా, డీలో రైట్ క్లిక్ చేస్తాను, న్యూ కొడతాను, ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను.
దాని పేరు ఏంటంటే బ్యాకప్ 1 అని పెడతాం. ఓకే తర్వాత సార్. ఏం చేస్తానంటే న్యూ కొడతాను, ఒక నోట్ ప్యాడ్ క్రియేట్ చేస్తాను, దానికి పేరు ఏం పెడతానంటే బ్యాకప్ 2 అని పెడతాను బ్యాకప్ 2 అని పెడతాను. సో నెక్స్ట్ ఇంకోటి న్యూ క్రియేట్ చేస్తాను, ఐ విల్ క్రియేట్ వన్ బిట్ మ్యాప్ ఇమేజ్, బిట్ మ్యాప్ ఇమేజ్, ఓకే సార్. దానికి బ్యాకప్ 3 అని పెడతాను. ఏంది బ్యాకప్ 3. ఓకే, అండర్స్టాండ్? ఓకే This సార్. is the files are there in D. Huh? Okay, na? ఓకే సార్. I just ఓకే minimize సార్. here. Minimize here. Again, go to the instance. Again, go to the instance. You're having a values. దేనికి వెళ్ళాలి? Values. ఓకే, వాల్యూమ్స్. ఏదైతే వాల్యూమ్ మీరు క్రియేట్ చేశారో ఆ వాల్యూమ్ మీ దగ్గర వెళ్ళి ఇక్కడ మోడిఫై వాల్యూమ్ కూడా ఉంది, కావాలంటే మార్చుకోవచ్చు. ఇక్కడ మీకు 20 GB ఇచ్చారు కదా, 50 GB కూడా చేసుకోవచ్చు. ఓకే సార్. ఇప్పుడు ఈ వాల్యూమ్ ఏం చేయాలా? బ్యాకప్. ఇక్కడ ఏ ఆప్షన్ ఉంది? క్రియేట్ స్నాప్ షాట్ ఉంది. మూడో ఆప్షన్ చూడండి, కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. క్రియేట్ స్నాప్ షాట్. Give any name, like I want to give name here backup disk అని ఇస్తాను. You can give appropriate name ఇస్తే గుర్తుపెట్టుకోండి. Backup disk now, create a snapshot. Create a snapshot. So then go to the snapshot. Here we're taking the snapshot. Even the snapshot status ఇక్కడ. What is the status of the snapshot? పెండింగ్. Means that taking the backup. ఓకే Taking సార్. the బ్యాకప్. సిస్టమ్ ఆన్లో ఉన్న బ్యాకప్ తీసుకోవచ్చు, సిస్టమ్ ఆఫ్లో ఉన్న బ్యాకప్ తీసుకోవచ్చు. సిస్టమ్ ఆఫ్లో ఉన్న బ్యాకప్ తీసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. ఓకే సార్. అలా రిస్ట్రిక్షన్ ఏం లేదు. సిస్టమ్ ఆన్లో ఉన్నప్పుడే తీసుకోవాలి, ఆఫ్లో తీసుకోవాలి, రిస్ట్రిక్షన్ లేదు. ఆన్లో ఉంటే తీసుకోవచ్చు, ఆఫ్లో కూడా తీసుకోవచ్చు. ఓకేనా? ఓకే సార్. కానీ ఆన్లో తీసుకుంటే టైం పడుతుంది. ఇప్పుడు ఏముంది ఇక్కడ, ఈ డిస్క్ తీసుకుంటే ఈ స్నాప్ షాట్ ఉంది. ఈ స్నాప్ షాట్ కొన్ని నేమ్ ఇస్తాను, దాన్ని బ్యాకప్ స్నాప్ అంటారు. ఏమంటాను? బ్యాకప్ స్నాప్ అంటారు. మీ ఇష్టం, ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది ఇంకా పెండింగ్లోనే ఉంది. ఇంకా టైం పడుతుంది, ఒక 5-10 minutes పడుతుంది. జస్ట్ రిఫ్రెష్ చేస్తాను, చూస్తాను ఏమవుతుంది. ఓకే, now what's the status of the snapshot? కంప్లీట్. Now what I do? Intentionally I will delete the value. Intentionally ఏం చేస్తాను? ఓకే సార్. What is the value here? Value 1 actions here. First detach, then refresh, then select the value, right click here, delete. Okay, ఓకే సార్. I just go to the instance కి వెళ్ళి చూస్తాను. మళ్ళీ go to the this Windows Explorer, go to this PC. You have no disk, is it? Disk ఉందా అక్కడ? లేదు సార్. మళ్ళీ ఏమంటారంటే నేను స్నాప్ షాట్ తీసుకున్నాను కదా, అవును సార్. స్నాప్ షాట్ నుంచి వాల్యూమ్ క్రియేట్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్. చూడండి, దేనికి వెళ్ళాలి? స్నాప్ షాట్లోకి వెళ్ళాలి. దేనికి వెళ్ళాలి? స్నాప్ షాట్కి వెళ్ళాలి. ఇక్కడ స్నాప్ షాట్ మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి, క్రియేట్ వాల్యూమ్ ఫ్రమ్ స్నాప్ షాట్ అని. ఏంది? క్రియేట్ వాల్యూమ్ ఫ్రమ్ స్నాప్ షాట్. క్రియేట్ ఏ వాల్యూమ్ ఫ్రమ్ స్నాప్ షాట్ అంటే ఒక వాల్యూమ్ క్రియేట్ అవుతుంది. ఎక్కడైతే అవైలబిలిటీ జోన్లో క్రియేట్ చేయాలో అక్కడ అవైలబిలిటీ క్రియేట్ అవుతుంది. ఇక్కడ కాపీ స్నాప్ షాట్ ఉంది చూసారా? ఓకే సార్. ఒకవేళ నేను నార్త్ వెర్జీనియా నుంచి స్నాప్ షాట్ ని ముంబైకి పంపించాలనుకున్నాను, ఎక్కడ పంపించాలనుకున్నా? ముంబై. కాపీ స్నాప్ షాట్, ఇక్కడ చూడండి రీజన్ వస్తుంది. ఓకే సార్. అంటే ఏంటి అర్థం? స్నాప్ షాట్ ని రీజన్ మార్చుకోవచ్చా?
మార్చుకోవచ్చు. వాల్యూమ్నే మార్చుకోలేవు నువ్వు, గుర్తుపెట్టుకోండి. ఈవెన్ అవైలబిలిటీ జోన్లో కూడా మార్చుకోలేవు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉండాలి. ఏమవుతుందా? ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఏం చేస్తాను, ఈ ఓకే ఏదైతే స్నాప్ షాట్ క్రియేట్ చేస్తాను దీని నుంచి వాల్యూమ్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తాను, క్రియేట్ వాల్యూమ్ ఫ్రమ్ ద స్నాప్ షాట్. క్రియేట్ వాల్యూమ్ ఫ్రమ్ ద స్నాప్ షాట్. వాల్యూమ్ ఫ్రమ్ ద స్నాప్ ఏ షాట్. అవైలబిలిటీ జోన్లో 1 ఇయర్లోనే ఏ అవైలబిలిటీ జోన్లో ఉందో ఆ అవైలబిలిటీ జోన్లో క్రియేట్ చేయాలనుకున్నాను. 1 ఇయర్లో క్రియేట్ చేస్తాను. ఓకే క్రియేట్ స్నాప్ షాట్ ఫ్రమ్ ద వాల్యూమ్. క్రియేట్ వాల్యూమ్, గో టు ద వాల్యూమ్స్ హియర్. సో ఈ వాల్యూమ్ పేరు మారుస్తాను. దీని పేరు ఏంటంటే బ్యాకప్ వాల్యూమ్ పెడతాను. మీ ఇష్టం, పెట్టుకోకపోయినా ప్రాబ్లం లేదు, నో ఇష్యూ. రెఫరెన్స్ కోసం ఈజీగా అర్థం అవ్వడానికి ఇలా ఓకే సార్. పెట్టుకుంటుంది. బ్యాకప్ వాల్యూమ్ పెట్టి ఓకే సార్. అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఏం చేయాలా, అటాచ్ చేయాలి. ఏం చేయాలా, అటాచ్ చేయాలి. అటాచ్ చేయాలి. డిస్టెన్స్, అటాచ్ వాల్యూమ్, గో టు ద డిస్టెన్స్. వచ్చిందా డీ డ్రైవ్? వచ్చింది సార్. వచ్చిందా డేటా? ఓకే సార్. సార్ ఇప్పుడు ఈ స్నాప్ షాట్ ని మనం వాల్యూమ్ చేసినప్పుడు అంటే ఈ ఇన్స్టెన్స్ కాకుండా వేరే ఇంకో ఇన్స్టెన్స్ చేసామనుకోండి సార్, అప్పుడు డైరెక్ట్ గా వాల్యూమ్ అలాగే కనిపిస్తుంది కదా? చేయొచ్చు మీరు. ఓకే సార్. ఇంకో ఇన్స్టెన్స్ టెర్మినేట్ చేసేయండి, ఆ ఇన్స్టెంట్ కూడా టెర్మినేట్ చేసి దాని నుంచి స్నాప్ షాట్ తీసుకుని దానికి ఇంకో వాల్యూ చేసి ఇంకో ఇన్స్టెన్స్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. అంటే అప్పుడు మళ్ళీ మనం పార్టీషన్ ఇవన్నీ ఏం చేయకుండా ఏం అవసరం డైరెక్ట్ గా లేదండి, వాల్యూమ్ కనిపిస్తుంది. అవసరం లేదు, అవసరం లేదు. ఓకే సార్. ఒకవేళ కనిపించుకుంటే డిస్క్ మేనేజ్మెంట్ ఎంఎస్సీలోకి వెళ్ళి మేక్ ఇట్ ఆన్లైన్ కొడితే వచ్చేస్తుంది. ఓకే సార్. ఓకే. అన్నీ అయిపోయింది కదా, పార్టీషన్ చేసిన అయిపోయింది కదా, మళ్ళీ పార్టీషన్ అంటే డేటా లాస్ట్ అయిపోయినట్టే కదా. మళ్ళీ పార్టీషన్ అవును వస్తే సార్. నీకు డేటా లాస్ట్ అయిపోతుంది. అలా అయితే ఇంకా వేస్ట్ కదా అది రిజిస్టర్ బ్యాకప్ తీసుకోవడం. అవును సార్. అవును సార్. 100% వస్తుంది. ఒకవేళ కనిపించలేదు అనుకుంటే, ఇంకో సర్వర్ కనెక్ట్ చేసి కనిపించలేదంటే డిస్క్ మేనేజ్మెంట్ డాట్ ఎంఎస్లోకి వెళ్ళి ఆ రైట్ క్లిక్ చేసి మేక్ ఇట్ ఆన్లైన్ కొట్టండి, వచ్చేస్తుంది. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఈ వాల్యూమ్ సైజ్ ఎంత ఉంది నాన్న? 20 GB ఉంది. ఎంత ఉంది? 20 GB ఉంది. ఎంత ఉంది? 20 20 GB. GB. ఇది ఇప్పుడు నేను మాడిఫై చేయాలనుకుంటున్నాను. ఎస్, యూ కెన్ మాడిఫై. చూడండి, ఇక్కడ ఉంది బ్యాకప్ వాల్యూమ్. ఓకే, తర్వాత ఏం చేస్తాను, మాడిఫై వాల్యూమ్. ఇది మాడిఫై. ఈ 20 ఉంది కదా, నేను 30 చేస్తాను. ఏం చేస్తాను, 30 చేస్తాను. ఓకే సార్. మాడిఫై. టైం పడుతుంది, కొంత టైం పడుతుంది, అప్పటికప్పుడు నేను మోడిఫికేషన్ ఏం జరగదు. సార్ మాడిఫై లో డౌన్ గ్రేడ్ కూడా చేసుకోవచ్చా? డౌన్ గ్రేడ్ అవ్వదు, డౌన్ గ్రేడ్ టైం పడుతుంది. అది డౌన్ గ్రేడ్ చేసుకోవచ్చు కానీ టైం పడుతుంది. 8 hours ఎంత టైం ఉంటుంది అది. ఓహో. డౌన్ గ్రేడ్ చేసుకోవచ్చు కానీ అప్పటికప్పుడు అవ్వదు. ఓకే సార్. ఓకే. అప్గ్రేడ్ అవుతుంది, డౌన్ గ్రేడ్ కూడా అవుతుంది ఓకే కానీ సార్. అప్పటికప్పుడు అవ్వదు. సమ్ టైం లిమిట్ ఉంటుంది ఓకే దానికి. సార్. ఓకే సార్. ఇప్పుడు దీన్ని నేనేం చేశాను చూడండి, కన్ఫ్యూజన్ కాకుండా 30 చేశాను. ఏం చేశాను దాన్ని కూడా 30 చేస్తారు. 30 చేశాను. ఇదేం 30 అయిపోయిందా? అయిపోయింది సార్. ఒకవేళ ఇక్కడ కనిపించుకుంటే మళ్ళీ ఏం చేయాలంటే ఇక్కడ 20 కనిపిస్తుంది. సో మళ్ళీ డిస్క్ మేనేజ్మెంట్ డాట్ ఎంఎస్లోకి వెళ్ళాలి. దీంట్లోకి వెళ్ళాలి, డిస్క్ మేనేజ్మెంట్ డాట్ ఎంఎస్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉంది కదా, ఈ స్పేస్ ఉంది కదా, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ దీన్ని రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్టెండ్ వాల్యూమ్ కనిపిస్తుందా? అవును సార్. దీన్ని అవును సార్. మూసుకోకూడదు. ప్రీవియస్ గా దాన్ని ఏం చేయాలంటే ఎక్స్టెండ్ వాల్యూమ్ కొట్టాలి. ఏం కొట్టాలి? ఎక్స్టెండ్ వాల్యూమ్. అవును సార్. ఎక్స్టెండ్ చేస్తాం. ఇవన్నీ నార్మల్ కమాండ్స్ అండి. మీకు ఏంటంటే ఈ అవును సార్. క్లౌడ్ చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే, నా స్టూడెంట్ అంటే యూ హ్యావ్ ఆల్రెడీ యూ నో దట్. మీకేమంటారు అంటే మీకు తెలుసు ఇవి లైనక్స్ కమాండ్స్, యూ కెన్ అండర్స్టాండ్. అందుకనే నేను స్పీడ్ కూడా చెప్పేస్తున్నాను. స్పీడ్గా చెప్పేస్తున్నాను, స్పీడ్ నేను ఓకే సార్. చెప్పను అసలు. ఇప్పుడు మీకు తెలుసు కాబట్టి ఓకే ఓకే, సార్. బట్ స్టూడెంట్ ఏమంటారు అంటే, ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వస్తారు కదా, ఇవేదో కొత్త కొత్త చూస్తాడు, ఇదేదో క్లౌడ్ సంబంధించిందా అంటాడు. నేనేం చెప్తాను, ఇవన్నీ క్లౌడ్ సంబంధించింది కాదురా బాబు, ఇవన్నీ నార్మల్ కంప్యూటర్లు ఉన్నవే అంటున్నాను. నార్మల్. అవును సార్. అవును ఏది సార్. కూడా మారదు దీంట్లో, నార్మలే ఇవన్నీ. నార్మల్ కమాండ్ చూడండి, మళ్ళీ ఇక్కడికి వెళ్తాను, సిస్టమ్స్లోకి వెళ్తాను, క్లోజ్ చేస్తాను. చూడండి ఏమైందమ్మా, 30 GBకి వచ్చింది సార్. మోడిఫై చేసుకో, రూట్ వాల్యూమ్ని కూడా మార్చుకోవచ్చు. ఓకే సార్. ఇప్పుడు చూడండి, ఉందా సార్. అది. ఓకే, డౌన్ గ్రేడ్ విల్ డూ, డౌన్ గ్రేడ్ చూస్తాం, అవ్వదు డౌన్ గ్రేడ్, ఇట్ ఓకే టేక్స్ సార్. టైం ఓకే సార్. హియర్.
మళ్ళీ ఏం చేస్తానంటే బ్యాకప్ మళ్ళీ రీఫ్రెష్ చేస్తాను. ఏదైనా ఆప్షన్ కనిపించుకుంటే రీఫ్రెష్ చేయండి, టెన్షన్ పడకుండా. చాలా మంది ఏం చేస్తారు, కనిపించలేదని వస్తారు. కొంచెం రీఫ్రెష్ చేయండి. ఇంకా ఇది AWS ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. ఎజ్యూర్ అయితే మీకు ఆ డిస్క్ 2 నిమిషాలకు 3 నిమిషాలు కనిపిస్తుంది. మీరు టోటల్గా పరేషన్ అయిపోతారు. ఈ వాల్యూమ్ క్రియేట్ చేసాం ఓకే కదా సార్. డిస్క్, అక్కడ కూడా ఉంటుంది, అజ్యూర్లో కూడా ఉంటుంది అదే కాన్సెప్ట్. అక్కడికి వెళ్తే ఎప్పుడుకో 2 ఓకే సార్. మినిట్స్కు 3 మినిట్స్ చూపిస్తుంది, అప్పటికప్పుడు అసలు రానే రాదు, అది స్లోగా వస్తుంది అది. సార్ ఇప్పుడు మనం ఒక క్లౌడ్ నేర్చుకుంటే ఇంకో దానికి అంటే లైక్ మైగ్రేట్ అవడం ఈజీ అన్న సార్? ఈజీ అండి, ఈజీ ప్యూర్లీ ఈజీగా ఓకే సార్. వచ్చేస్తుంది. ఓకే సార్. ఒక క్లౌడ్ నేర్చుకుంటే ఇంక ఈ క్లౌడ్ యూజర్ ఇంటర్ఫేస్ ఒకటే మారుతాయి, కాన్సెప్ట్స్ అంతా ఒకటే కదా. ఇప్పుడు నేను కాన్సెప్ట్ అంటే ఏం చెప్పాను మీకు చెప్తాను చూడండి. బేసిక్గా నేను ఫస్ట్ ఏం చేశాను, కంప్యూటర్లో EC2 విండోస్ EC2 ఎలా క్రియేట్ చేయాలని చెప్పాను, లినక్స్ EC2 క్రియేట్ చేయని అవును సార్. చెప్పాను, లినక్స్ వెబ్ సర్వర్ క్రియేట్ చేశాను చెప్పాను, విండోస్ సర్వర్ క్రియేట్ చేశాను, విండోస్లో క్లౌడ్ స్క్రిప్ట్ యూజ్ చేశాను, లినక్స్లో ఇవన్నీ సేమే కదా అక్కడ కూడా. అవును సార్. యూజర్ ఇంటర్ఫేస్ VM క్రియేట్ చేయడం వేరు, ఇంకేమైనా మారుతుందా? లేదు సార్. ఇప్పుడు అజూర్లో నేను VM క్రియేట్ చేశాను, అజూర్లో ఒక డిస్క్ క్రియేట్ చేశాను, అజూర్లో లినక్స్ డిస్క్ క్రియేట్ చేసినప్పుడు ఏదైతే నేను చెప్పిన కమాండ్స్ అవే ఉంటాయి, ఇంకేముంటాయి? అవును సార్. ఇప్పుడు అజూర్లో ఒక డిస్క్ యాడ్ చేశాను, డిస్క్ మేనేజ్మెంట్ AMSC గా దాంట్లో ఉంటుంది. అవును సార్. ఇక్కడ ఏముంటుంది, యూజర్ ఇంటర్ఫేస్ మారచ్చు. యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంది, ఆ VM ఎలా క్రియేట్ చేయాలి, ఆ డిస్క్ ఎలా క్రియేట్ చేయాలి, UA మారచ్చు, కానీ మిగిలినవన్నీ ఒకటేనా వేరా? అవును సార్. ఒకటే ఇప్పుడు సార్. అందుకనే ఇప్పుడు నాకు AWS వచ్చింది, AWS నేర్చుకున్నాను ఫస్ట్, ల్యాండ్ AWS, ఆ తర్వాత ఎడ్జ్ కూడా ఓకే వచ్చింది. సార్. ఓకే సార్. అదేం టైం పట్టలేదు నాకు, ఓకే. ఈజీగా వచ్చింది, అది కూడా వచ్చింది. ఓకే సార్. కాన్సెప్ట్స్ అన్నీ ఒకటే, కానీ యూజర్ ఇంటర్ఫేస్ వేరు. ఓకే సార్. లైక్ యువర్ ఆర్డరింగ్ బిర్యానీ ఫ్రమ్ జొమాటో నుంచి ఒక టైప్లో చేస్తారు, యూజర్ ఇంటర్ఫేస్ స్విగ్గీ ఒక టైప్లో ఉంటుంది. వచ్చేది మీకు ఒక రెస్టారెంట్ నుంచి ఒక రెస్టారెంట్ మీకు బిర్యానీ ఆర్డర్ చేస్తే సేమ్ బిర్యానీ వస్తుంది, కానీ డిఫరెంట్ బిర్యానీ రాదు. ఏదో స్విగ్గీ నుంచి చేసినా, ఐ జస్ట్ ఆర్డర్డ్ KFC ఫ్రమ్ ద స్విగ్గీ, ఐ జస్ట్ ఆర్డర్డ్ KFC ఫ్రమ్ ద జొమాటో, సేమ్ KFC వస్తుంది, వేరేది ఏమొస్తుంది? జస్ట్ ఇవే అవును మారుతుంది సార్. అంతే ఓకే కదా. సార్. అవును సార్. అన్ని క్లౌడ్ బేసిక్గా చేసే పని ఒకటేనండి. ఏ క్లౌడ్ అయినా, గూగుల్ క్లౌడ్ అయినా, AWS అయినా, అజూర్ క్లౌడ్ అయినా చేసే పని ఒకటే, సేమ్ కాన్సెప్ట్ వైజ్ అన్ని ఒకటే. ఇది అర్థమైంది కదా మా ఓకే సార్. బ్యాకప్. అర్థమైంది సార్. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోండి, ఇవి తీసేయాలి. తీసేయకుండా మనకు ఛార్జబుల్ అవుతుంది అనమాట. స్నాప్ షాట్ నేను తీసేస్తున్నా, రైట్ క్లిక్, ఓకే సార్. స్నాప్ షాట్ గుర్తుపెట్టుకోండి, తీసేయండి ఇవన్నీ. ఓకే సార్. సో తర్వాత వాల్యూమ్ రీటర్ లో ఏం తీసేయాలి, క్రియేట్ చేసినా వెంటనే రిమూవ్ చేసేయాలి సార్, రిమూవ్ అంతే కదా చేసేయాలి. సార్? రియల్ టైంలో తీసేస్తారా? ఓకే సార్. తీయం కదా సార్. అదే రియల్ టైంలో తీసేయకూడదు, తీస్తే ఇంకా అయిపోయినట్టే, ఇంకా ఆ, అప్లికేషన్ మొత్తం డౌన్ అయిపోయినట్టే. అవును. అవును సార్. నెక్స్ట్ థింగ్, విల్ టేక్ ద బ్యాకప్ ఆఫ్ ఇన్స్టెన్స్. ఏమంటావు, దేని బ్యాకప్ తీసుకుంటాం? బ్యాకప్ ఆఫ్ ఇన్స్టెన్స్ బ్యాకప్ తీసుకుంటాం. ఇన్స్టెన్స్. దీన్ని ఏమంటారు అంటే AMI అంటారు. ఏమంటారు? AMI అంటే ఏంటి? AMI, What is అమెజాన్ మెషిన్ ఇమేజెస్. అమెజాన్ మిషన్ ఇమేజ్ అంటే ఏంటంటే నథింగ్ బట్, మీరు ఎప్పుడైతే ఒక పర్టికులర్ కంప్యూటర్లో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలంటే అది ఇమేజ్ ఫైల్ ఫార్మాట్లో ఉంటుంది. ఇప్పుడు మీకు వర్డ్ ఏముంటుంది, డాక్స్లో ఉంటుంది, అవును సార్. పవర్ పాయింట్ PPTXలో ఫార్మాట్ ఉంటుంది, అంటే ఎక్స్టెన్షన్. ఏదైతే మీరు అవును ఆపరేటింగ్ సార్. సిస్టమ్ ఒకటి నార్మల్ మీ దగ్గర ల్యాప్టాప్ ఉంది, ఆ ల్యాప్టాప్లో మీరు Windows 11 ఇన్స్టాల్ చేయాలంటే ఏదైతే Windows 11 ఇన్స్టాల్ చేయాలో అది ఇమేజ్ రూపంలో ఉంటుంది. ఏముంటుంది? ఇమేజ్ ఫైల్ ఫార్మాట్లో ఉంటుంది. ఇమేజ్. లైక్ ఓకే వీడియో సార్. MP4 ఫైల్ ఫార్మాట్లో ఉన్నట్టు అది ఇమేజ్ ఫైల్ ఫార్మాట్లో ఉంటుంది. ఏముంటుంది? ఇమేజ్ ఫైల్ ఫార్మాట్లో ఉంటుంది. ఓకే సార్. వాడు అమెజాన్ వాడైతే ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తుందో దాన్ని AMI అంటాడు. ఓకే పాయింట్ సార్. అవుతుంది మీకు? అర్థమైంది సార్. మీరు ల్యాప్టాప్లో Windows 11 ఉంది, Windows 11 ఇన్స్టాల్ చేశారు, ఏదైతే Windows 11 ఇన్స్టాల్ చేస్తున్న ఫైల్ని ఇమేజ్ ఫైల్ అంటారు. ఏమంటారు? ఇమేజ్ ఫైల్. సో దాంట్లో ఏముంటాయి, లైబ్రరీస్ అండ్ బైనరీస్ ఉంటాయి. సార్ ఇమేజ్లో ఏముంటాయి అవును సార్ సార్. అని అడగచ్చు. లైబ్రరీస్ అండ్ బైనరీస్ ఉంటాయి. ఏముంటాయి ఇమేజ్లో? లైబ్రరీస్ అండ్ బైనరీస్ సార్ ఉంటాయి. ఇది సేమ్ లైక్ ఇప్పుడు ఒకప్పుడు మనం డివిడిస్ లోని విండోస్ OS అట్లాంటి ఇన్స్టాల్ చేసేవాళ్ళం కదా సార్, అందులో అవును అవును ఇమేజ్ లాగా అవును వచ్చేది ఈవెన్ అలాంటి. పెన్ డ్రైవ్ లో కూడా మీకు ఇమేజ్ ఫైల్ ఫార్మాట్ అని ఉంటుంది. అవును సార్. ఆ ఇమేజ్ ఫైల్ ఫార్మాట్ వీడి ఇమేజ్ ఫైల్ ఫార్మాట్, ఎవడి ఇమేజ్ ఫైల్ ఫార్మాట్? అమెజాన్ వాడిది. అమెజాన్. ఓకే. అంటే ఏంది, Ubuntu AMI.
నా దగ్గర ఉబుంటూ ఇమేజ్ ఉంది. ఆ ఉబుంటూ ఇమేజ్ నా ల్యాప్టాప్ వాడి ఏమి వాడి కస్టమైజ్ చేసుకుంటున్నాడు. ఎవడు ఏడబ్ల్యూఎస్ ఉంది. ఓకే సార్. దాన్ని ఏమంటారు అంటే ఏఎంఐ అంటారు. ఏమంటారు? ఏఎంఐ. ఇదే లాస్ట్ ఇంటర్వ్యూలో ఇలా అడగొచ్చు మీకు. వాట్ ఈస్ మీ ఏఎంఐ అని అడుగుతారు. ఏఎంఐ అంటే ఏంటంటే ఏఎంఐ ఇస్ ఇమేజ్ అండ్ మెషిన్ ఇమేజ్ సపోర్టెడ్ అండ్ మెయింటైన్ ఇమేజ్ ప్రొవైడెడ్ బై ఏడబ్ల్యూఎస్. ఇమేజ్ ఎవరు ప్రొవైడ్ చేస్తాడు? ఓకే. అమెజాన్ వాడు. అమెజాన్ వాడు. దాన్ని ఏఎంఐ అంటారు. ఓకేనా? జస్ట్ గో హియర్ బ్రదర్. టెర్మినేట్ చేశాను. ఇవన్నీ టెర్మినేట్ చేస్తాను. ఓకే సార్. Go to the value here. Select a value and delete. మీ లినక్స్ ట్రై చేయండి. ఓకే సార్. నేను చెప్తాను చూడండి. లినక్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ట్రై చేయండి. కానీ ఏంటంటే ఆ ట్రై చేసిన తర్వాత మౌంట్ కమాండ్ ఇచ్చారు కదా. ఎలా ఇచ్చారు? మౌంట్ స్లాష్ డివి స్లాష్ ఎక్స్విడి స్లాష్ వన్ ఎక్స్విడి స్లాష్ స్లాష్ జావెలిన్ ఇచ్చారు. ఫోల్డర్ మౌంట్ నేమ్. ఇచ్చారా లేదా? అవును సార్. కదా. దీని ఇచ్చాను సార్. ముందు దీని ముందు మీరు బ్యాకప్ తీసుకున్న తర్వాత ఇది కొట్టండి. ఏం కొట్టాలా? ఓకే సార్. మౌంట్ ముందు ఏం పెట్టాలి? యూ పెట్టండి చాలు. యూ పెట్టాలి. ఓకే సార్. యూ అంటే యూ అని కొట్టగానే అన్మౌంట్ అయిపోద్ది. ఓకే సార్. ఆడ అన్మౌంట్ అయిపోయిన తర్వాత మీరు ఇంకా ఆ డిస్ప్లే వాల్యూ మనకి సేఫ్లో ఎజెక్ట్ లాగనమాట. ఓకే సార్. అప్పుడు రీస్టోర్ చేసిన ఎటువంటి నార్మల్గా రాదండి ప్రాబ్లం. ఇప్పుడు రాదు. ఒకవేళ వస్తే అనుకొని యూ మంచిగా ఫస్ట్ ఓకే బ్యాకప్ సార్. తీసుకోండి. బ్యాకప్ తీసుకుంటే ఈ కమాండ్ ఓకే. కొట్టండి. ఏ కమాండ్ ఓకే సార్. ఆ తర్వాత మళ్ళీ ఇంకో సర్వర్లో కడతారప్పుడు మళ్ళీ ఇదే కమాండ్ కొట్టాలి. ఇలానే ఓకే సార్. దీంట్లో కదా పాత నేను క్రియేట్ చేసిన పాత ఇదే కదా. బ్యాకప్ అవును తీసుకుని సార్. ఇదే కదా. మళ్ళీ ఏం చేయాలి? ఇంకో దాంట్లో ఇచ్చినప్పుడు మౌంట్ స్లాష్ డిఏవి ఎక్స్విడిఎఫ్ ఏదైతే ఆ, పార్ట్ పార్ట్ అంటే ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు స్నాప్ షాట్ నుంచి వాల్యూమ్ చేసినప్పుడు కొట్టాలా సార్ ఈ కమాండ్? అవునండి. స్నాప్ షాట్ నుంచి వాల్యూమ్ క్రియేట్ అయిపోతుంది కదా. వాల్యూమ్ క్రియేట్ మౌంట్ చేయాలి కదా. అది మౌంట్ అవ్వలేదు కదా దానికి. ఓకే. ఓకే. ఆ ముందు చేసిన పార్టీషన్స్ అవి ఇంకేం అక్కర్లేదు, ఓన్లీ జస్ట్ ఈ కమాండ్ కొడితే చాలు. అవసరం లేదు. అవన్నీ అవసరం లేదు. ఆల్రెడీ అయిపోయింది అది. ఓకే సార్. ఓకే సార్, అర్థమైంది. అవన్నీ అయిపోయింది. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ కమాండ్ కొట్టాలంటారు. ఓకే సార్, అర్థమైంది. అంటే అది డిఫాల్ట్ గా మౌంట్ అయ్యి ఉండదు కదండి. లినక్స్ లో పార్టీషన్ అవును తెలిసిపోదు. సార్. తెలియదు అవును కదా సార్. దానికి. అవును సార్. లినక్స్ అంటే విండోస్ అంటే తెలిసిపోతుంది. ఇది పార్టీషన్ అని సపరేట్ గా పార్టీషన్ అనేది వస్తుంది. ఇలా అలాంటివి ఉండవు. ఓకే సార్, అర్థమైంది. కాబట్టి ఇది కొడితే మీకు యాజ్ టీజ్ డేటా రిస్టోర్ అవుతుంది ఓకే సార్. లినక్స్ లో. ఇదే లినక్స్ లో. ఈసారి ఏం ఓకే సార్. చేస్తారంటే దిస్ టైమ్ ఐ విల్ టేక్ ద బ్యాకప్ ఆఫ్ ద ఇన్స్టెన్స్. దేనికి తీసుకుంటాను? ఇన్స్టెన్స్ బ్యాకప్. ఐ విల్ టేక్ ఏ లాంచ్ ఇన్స్టెన్స్. గో టు ద ఇన్స్టెన్స్. ఏమై ఇస్తాను? I will take Amazon Linux, T2 Micro, keep I think given yeah, keep latest. Um, keep it as it is. Launch systems. Launch systems. ఓకే సార్.
కూర్చోండి. ఒకేసారి 3 పనులు నేను చేస్తాను. ఒకేసారి 3 పనులు ఏంటంటే, ఒకటి ఇన్స్టెన్స్ బ్యాకప్ తీసుకోవడం ఏంది, ఓకే సార్. ఒకటి ఏంది ఇన్స్టెన్స్ బ్యాకప్ తీసుకోవడం. ఓకే. ఇన్స్టెన్స్ బ్యాకప్. ఇంకోటి ఏంటంటే కస్టమైజ్ ఏఎంఐ క్రియేట్ చేయడం. ఓకే. కస్టమైజ్ ఏఎంఐ అంటే ఏంది, నాకు ఒక నాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది. నా రిక్వైర్మెంట్ ఏంటంటే నా సర్వర్స్లో జావా ఉండాలి, గిట్ ఉండాలి, మ్యావన్ ఉండాలి, సమ్ సార్ట్ ఆఫ్ సమ్ రిక్వైర్ అండ్ ప్రీ రిక్వెసైట్స్ ఉండే అవన్నీ ఉండాలి. నాకు ఒక 100 EC2లు కావాలి. ఓకేనా. నేనేం చేస్తానంటే ఒక కస్టమైజ్ ఇమేజ్ని క్రియేట్ చేసుకుంటాను. కస్టమైజ్ ఏమీ క్రియేట్ చేసుకుంటాను. క్రియేట్ చేసుకొని నా ప్రీ రిక్వెసైట్స్ ఏమి ఉండేవో అన్నీ కూడా దాన్ని ఇన్స్టాల్ చేస్తాను దీంట్లో ఈ మెషిన్లో. ఓకే సార్. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఇన్స్టెన్స్ బ్యాకప్తో పాటు కస్టమైజ్ ఏమీ కూడా క్రియేట్ అవుతుంది. ఓకే సార్. ఇప్పుడు మళ్ళీ దీని నుంచి నేను రీస్టోర్ చేసుకుంటే నాకు ఏమవుతుందంటే, దీని నుంచి రీస్టోర్ చేసుకుంటే యాజ్ టీజ్గా నువ్వు చేసిన సాఫ్ట్వేర్లన్నీ రీస్టోర్ అయిపోతాయి. ఓకే సార్. సపరేట్గా నువ్వు ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 100 సర్వర్స్లో నాకు జావా ఇన్స్టాల్ చేయమని చెప్పి 100 ఇండివిజువల్గా చేయాల్సి వస్తుంది. కానీ నేను కస్టమైజ్ ఇమేజ్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడే నేను జావా ఇన్స్టాల్ చేసుకున్నాను, దాన్ని కస్టమైజ్ ఏమి బ్యాకప్ ద్వారా తీసుకున్నాను, నేను రీస్టోర్ చేసిన ఆటోమేటిక్గా ఏ సాఫ్ట్వేర్స్ అన్ని దాంట్లో ఇన్స్టాల్ అయ్యి వచ్చేస్తాయి. ఫస్ట్ వచ్చేస్తాయి, నేనేం చేయాల్సిన అవసరం లేదు. ఓకే సార్. ఫస్ట్ ఇది ఏంది ఇన్స్టెన్స్ బ్యాకప్, సెకండ్ ఏంది కస్టమైజ్ ఈఎంఐ, ఇంకా థర్డ్ ఏంటంటే లాస్ట్ కీ పేర్. లాస్ట్ కీ పేర్. కీపేర్. ఓకే సార్. ఇన్స్టాన్స్ ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తామో, ఎప్పుడైతే ఇన్స్టాన్స్ క్రియేట్ చేసినప్పుడు ఒక కీ పేర్ మీ లోకల్ కంప్యూటర్ డౌన్లోడ్ అవుతుంది. అవును సార్. ఓకేనా. ఒకవేళ ఆ కీ పేర్ అవును. పెడితే మీరు ఇన్స్టాన్స్లో లాగిన్ అవ్వరు, AWS కూడా ఏం చేయలేదు. అండర్స్టాండ్. అవును సార్. దానికి మార్గం ఏంటంటే, సార్ ఎలా సార్ మరి రికవర్ చేయాలంటే, నేను దాని ఇన్స్టెన్స్ యొక్క స్నాప్ షాట్ తీసుకుంటాను, ఇన్స్టెన్స్ యొక్క బ్యాకప్ తీసుకుంటాను, ఇమేజ్ క్రియేట్ చేస్తాను. ఓకేనా. ఓకే సేమ్ సార్. ఇన్స్టాన్స్ యొక్క ఇమేజ్ని క్రియేట్ చేస్తాను, బ్యాకప్ని తీసుకుంటాను. ఏదైనా బ్యాకప్ తీసుకునే ఇమేజ్ని రీస్టోర్ చేసినప్పుడు సేమ్ కీ అవసరం లేదు, ప్రైవేట్ కొత్త కీ కూడా తీసుకోవచ్చు. ఓకే సార్. అర్థమవుతుంది మీకు. అర్థమైంది సార్. నాకు ఒక సర్వర్ ఉంది, ఆ సర్వర్ నేను బ్యాకప్ తీసి పెట్టుకున్నాను. ఒకవేళ కీ పేరు పోయినా, మెయిన్ సర్వర్ యొక్క కీ పేరు పోయినా, నేను యాస్టీస్గా అలాంటి సర్వర్నే ఇంకో కీ పేరుతో నేను యాక్సెస్ చేసుకోగలుగుతాను. అదే కీ పేరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే సార్. ఇప్పుడు నేను రూట్లో లాగిన్ అవుతాను, సుడో లాగిన్ అవుతాను, ఎం అప్డేట్ కొడతాను, నేను కొడతాను ఎం అప్డేట్. తర్వాత ఏం చేస్తానంటే ఒక సార్ట్ ఆఫ్ ఇన్స్టాలేషన్ చేస్తాను, ఎం ఇన్స్టాల్ జిట్ మ్యావన్. నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మళ్ళీ రీస్టోర్ చేసినప్పుడు నాకు ఆ సాఫ్ట్వేర్లు కావాలి అంటే ఇదే ఇమేజ్ అని నాకు తెలియాలి కదా, అందుకని. ఓకే సార్. ప్లెయిన్ ఇమేజ్ ఉంటే ఏమంటావు నువ్వు, అదేనా కాదంటావు. కరెక్టే కదా. నేను ప్లెయిన్ ఇమేజ్ ఏం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవును సార్. చేసినా నేను రీస్టోర్ చేస్తే నీకు ఎలా తెలుస్తుంది ఇదే వచ్చిందని. అవును సార్. ఇమేజ్ రీస్టోర్ చేస్తే ఇక్కడ చూడండి, నేను ఈ కమాండ్స్ జావా -వర్షన్ జావా ఇన్స్టాల్ చేశాను, జావా 17 ఉంది దీంట్లో. ఓకే సార్. డిఫాల్ట్ లేదండి, ఇది నేను ఇన్స్టాల్ చేశానండి. జిట్ అనే ఓకే సాఫ్ట్వేర్ సార్. ఇన్స్టాల్ చేశాను, జిట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాను, వర్షన్ కంట్రోల్ సాఫ్ట్వేర్ అది. జిట్ వర్షన్ 22.40 ఉంది. నెక్స్ట్ మ్యావన్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాను, బిల్డ్ టూల్ అది. వర్షన్ టైప్ చేశాను. ఓకే సార్. చూడండి మ్యావన్ వర్షన్ ఇక్కడ చూస్తే 3.84 ఉంది. ఓకేనా. ఓకే సార్. నా ఏం ఓకే సార్. చేస్తానంటే షట్ డౌన్ అడుగు తీసుకోవచ్చు అని చెప్పాను, కరెక్టేనా. షట్ డౌన్ చేసి కూడా తీసుకోవచ్చు ఇమేజ్. ఇప్పుడు నేను ఇన్స్టెన్స్ బ్యాకప్ ఓకే సార్. తీసుకోవాలంటే ఏదైతే ఇన్స్టెన్స్ ఉందో దాన్ని మీరు రైట్ క్లిక్ చేయండి, దాన్ని మీరు రైట్ క్లిక్ చేయండి. ఓకే సార్. ఇక్కడ మనకి ఇమేజ్ అండ్ టెంప్లెట్స్ అనే ఆప్షన్ ఉంది. ఏం ఆప్షన్ ఉంది. ఇమేజ్ అండ్ టెంప్లెట్స్. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది క్రియేట్ ఇమేజ్ అని, అవును సార్. క్లిక్ చేయండి. ఇమేజ్ నేమ్ ఏముంది, ఏదో ఒక నేమ్ బై రెఫరెన్స్ కోసం బ్యాకప్ ఇమేజ్ ఇస్తాను. ఏంటి బ్యాకప్ ఇమేజ్. ఇంకో ఎక్స్ట్రా కావాలంటే బ్యాలెన్స్ యాడ్ చేసుకోండి, డోంట్ యాడ్ ఎనీథింగ్. జస్ట్ నేను ఏం యాడ్ చేయను, యాజ్ ఇట్ ఈస్ గా క్రియేట్ ఇమేజ్ కొట్టేస్తాను. చేస్తానా, క్రియేట్ ఇమేజ్ కొడతాను. ఓకేనా. ఓకే సార్. ఎక్కడ ఓకే క్రియేట్ సార్. అవుతుంది సార్ అంటే ఏఎంఐలో. ఎక్కడ క్రియేట్ అవుతుంది,
ఎక్కడ క్రియేట్ అవుతుందా? ఏఎంఐలో ఉంటుంది. ఏఎంఐ. ఇమేజెస్ ఉంది కదా, ఇమేజ్ క్రియేట్ చేసింది ఓకే సార్. ఈఎంఐలో ఉంటుంది. ఈఎంఐలో చెక్ చేయండి. ఇక్కడ ఏముంటుంది? పెండింగ్ ఉంది. ఏంది? ఓకే సార్. పెండింగ్. 5 to 10 minutes పడుతుంది. ఎంతసేపు పడుతుంది? అట్లీస్ట్ 5 minutes 5 to గ్యారంటీ 10 వస్తుంది. minutes. పెట్టిన తర్వాత ఏముంది? ఓకే సార్. పెండింగ్ బ్యాకప్ ఇమేజ్ క్రియేట్ అయిపోతుంది. ఏమవుతుంది? ఇమేజ్ క్రియేట్ అయిపోతుంది. బ్యాకప్ ఇమేజ్ క్రియేట్. ఈ ఇమేజ్ క్రియేట్ చేసిన ఇమేజ్ ని కస్టమైజ్ ఇమేజ్ అది. ఓకే సార్. ఓకే సార్. నేను 3 చెప్పాను దీంట్లో. 1 ఇమేజ్ బ్యాకప్, 2 కస్టమైజ్ ఇమేజ్, 3 లాస్ట్ కీ పేర్ రికవరీ. 3 చేసుకోవచ్చు. ఓకే సార్. 1 ఈ ఇమేజ్ ని నేను వేరే రీజియన్ కూడా డిప్లాయ్ చేసుకోవచ్చు. ఎలాగా? ఆ ఇమేజ్ మీద రైట్ క్లిక్ చేసి కాపీ ఏమని కొట్టాలి. ఓకే సార్. వేరే రీజియన్ లో కూడా డిప్లాయ్ చేసుకోవచ్చు. నేను ఏం చెప్పాను? ఈ స్నాప్ షాట్స్ అనేవి ఒక రీజన్ నుంచి ఇంకో రీజన్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే. వెయిట్ చేయండి. అది వెయిట్ చేసిన తర్వాత అట్లీస్ట్ 5 to 10 minutes గ్యారంటీ పడుతుంది. వన్స్ ఇమేజ్ క్రియేట్ చేసిన తర్వాత మన ఇన్స్టెన్స్ ని టెర్మినేట్ చేసేస్తాం. ఏం చేద్దాం? ఇన్స్టెన్స్ ని టర్మినేట్ చేసి టెర్మినేట్ చేసిన తర్వాత నేను ఏదైతే క్రియేట్ చేసిన ఇమేజ్ నుంచి, నా కస్టమైజ్ ఇమేజ్ నుంచి నేను ఇంకో ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేస్తాను. ఓకే సార్. క్రియేట్ చేసినప్పుడు నాకు యాజ్ ఇట్ ఈస్ గా కస్టమైజ్ ఇమేజ్ క్రియేట్ చేశాను, బ్యాకప్ గా జావా జిట్ మ్యావన్ కూడా ఇన్స్టాల్ చేసిన అవన్నీ వచ్చేస్తాయి. ఓకే సార్. అలా ఎన్ని ఇన్స్టెన్స్ అయినా క్రియేట్ చేసుకున్న ఆటోమేటిక్ మీ సాఫ్ట్వేర్స్ అన్ని వచ్చేస్తాయి. ఓకే సార్. కంపాటబిలిటీ ఇష్యూస్ ఉండవు. ఇప్పుడు నేను ఈసీ టూల్ క్రియేట్ చేస్తాను 100, ఒక దాంట్లో జావా 11 అవ్వచ్చు, ఇంకో దాంట్లో జావా 17 అవ్వచ్చు, ఇంకో దాంట్లో జావా 19 అవ్వచ్చు, జావా 21 అవ్వచ్చు. డిఫరెంట్ వర్షన్స్ ఉండొచ్చు, కంపాటబిలిటీ ఇష్యూస్ రావచ్చు. ఏ ప్రాబ్లం రాకుండా నాకు ఈ రిక్వైర్మెంట్ ఉంది, నా దగ్గర 100 సర్వర్లు కావాలి, 1000 సర్వర్లు కావాలి, ఆల్రెడీ దీంట్లో ప్రీ రిక్వెసైట్స్ అన్ని ఫిల్ చేసి ఉండాలి. నేను కస్టమైజ్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటాను. ఆ కస్టమైజ్ ఇమేజ్ నుంచి నేనేం చేస్తానంటే ఒక ఏఎంఐని ఒక ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేస్తాను. ఎన్ని ఇన్స్టెన్స్ అయినా క్రియేట్ చేసుకుంటే ప్రీవియస్గా ఉన్న అన్ని కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సపరేట్గా మీరు ఇన్స్టాలేషన్ చేయాల్సిన అవసరం లేదు. టైం కూడా మిగిలిపోతుంది. ఓకే, దిస్ ఈస్ యువర్ ఈఎంఐ. దిస్ ఈస్ యువర్ ఓన్ ఈఎంఐ. Another thing is there, you can recover the key pair also. If you lost the key pair, you can queue కొత్త key pair ఇచ్చినా అది తీసుకుంటుంది. ఏదైతే స్నాప్ షాట్ క్రియేట్ చేసుకున్నారో దాని నుంచి మనం క్రియేట్ చేసుకుని కొత్త వస్తుంది.